ఇప్పుడు అమరావతి కోసం మొదటి దశలో రైతుల నుంచి 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపుగా 16,666 ఎకరాలు తీసుకుంటున్నారు మొత్తానికి. రెండో దశ ల్యాండ్ పూలింగ్ గురించి మీరేమంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తీసుకున్న ల్యాండ్ పూలింగ్ దాంట్లోనే ఏది ఎక్కడ వస్తుందో వాళ్ళకి క్లారిటీ లేదు, దేనికి వాడుతున్నారో క్లారిటీ లేదు. ఆ అధికారులకు ఏం తెలుసో నాకు అర్థం కాని విషయం ఒకటి. ఎందుకు విషయం అంటున్నానంటే అక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ మేము డీల్ చేస్తుంటాం కాబట్టి నాలెడ్జ్ లేకుండా వీళ్ళు కోర్టుల్లో కూడా వచ్చి చెప్తుంటారు మేము ఫ్యూచర్ గురించి. అసలు ఆ ఫ్యూచర్లో ఏం పెట్టావు నువ్వు చెప్పు? ఏం ఫ్యూచర్ నువ్వు ఆలోచించావు? నువ్వు పోతావు, ఈ అధికారి వెళ్ళిపోతాడు, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, దెన్ వాట్ అబౌట్ హూ నోస్ ద ఫ్యూచర్? ఈ ఫ్యూచర్లో మేము ఏదో అనుకుంటాం, నువ్వే కూడా అనుకోవడానికి అసలు నాకు అర్థం కాల. 5 years పాలసీ మాత్రమే నువ్వు డిజైన్ చేయగలుగుతావు. దట్ ఈజ్ యూ హ్యావ్ ఎ లిమిట్. ఈ 5 yearsకి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఏంటనేది మాత్రం చేయగలుగుతావు. అది పక్కన పెట్టేసి నేను ఎప్పుడు 100 ఏళ్ళకి ఏదో ఆలోచించినా, ఏంటి ఆలోచించేది 100 ఏళ్ళకి నువ్వు? నాకు అర్థం కాలేదు. అసలు ఈ 16,000 ఎకరాలు దేనికోసం తీసుకున్నారు? పోనీ ఎవరికైనా పర్పస్ ఉందా? సరే, ఆ ఏరియాలో ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటున్నారా మీరు? మళ్ళీ హైదరాబాద్ లాగా బాలనగర్లో పెట్టిన ఇండస్ట్రీస్ తీసుకెళ్ళి మళ్ళీ కాటేదాన్లో ఇండస్ట్రీస్ పెట్టి మళ్ళీ ఇంకో చోట ఇదేనా మార్చుకోవడం? ఎగ్జిస్టింగ్ సిటీస్ని చూసి మీరు ఏం నేర్చుకోవాలి? మీరు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఏవేవైతే ఇష్యూస్ వచ్చినాయో వాటిని ఓవర్కమ్ చేయడం నేర్చుకోవాలి. మీరు ఎక్కడ చేస్తున్నారు? మీరు చేయట్లేదు కదా అవన్నీ. ఇంకా సేమ్ సినారియో. దానికి అర్బన్ ఎక్స్పర్ట్స్ కొంతమంది, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది. ఎవడా మీకు అసలు ఎక్స్పర్ట్స్ అని చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడికి కూడా బుద్ధి బుర్రలేదు, నాలెడ్జ్ లేదు అసలు మీకు. కానీ రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదని జగన్ గారు మాట్లాడారు. అదేవిధంగా ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అన్నట్టు కూడా కరెక్ట్ అంటారా? ఒక విషయం చెప్తాను, హెడ్ క్వార్టర్స్ ని క్యాపిటల్ అంటారు. బేసికల్ గా హెడ్ క్వార్టర్స్ నే క్యాపిటల్ అని అంటారు. హెడ్ క్వార్టర్ అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే పరిపాలన లేకపోతే హెడ్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఒక కంపెనీ ఉంది, కంపెనీ రిజిస్టర్ ఆఫీసు, హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉంటాయి బేసికల్గా. అంటే హెడ్ క్వార్టర్స్ అంటే ఎవరంటే దానికి సంబంధించిన ఆధిపత్యంలో ఉండే వాళ్ళు, మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళు, సీఈఓలు ఎవరైతే ఎక్కడైతే కూర్చుంటారో దట్ ఈస్ కాల్డ్ హెడ్ క్వార్టర్స్. అంటే రాష్ట్రానికి ఎవరు? చీఫ్ మినిస్టరు, మినిస్టర్లు, సచివాలయం, ఇది హెడ్ క్వార్టర్స్. దట్ ఈస్ కాల్డ్ ద క్యాపిటల్. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? బేసికల్గా క్యాపిటల్ సిటీ అని అంటాం. దట్ మీన్స్ దోస్ గవర్నెన్స్ పీపుల్ అందరూ అక్కడ అవైలబుల్ ఉంటారు, క్యాపిటలైజ్ అయి ఉంటారు, కన్సాలిడేట్ అయి ఉంటారు. దట్స్ అ క్యాపిటల్. అవును, రాజ్యాంగంలో ఇప్పుడు మీకు స్టేట్ అన్నారు, కానీ స్టేట్కి ఎక్కడో చోట ఏదో ఒక లొకేషన్లో ఒక సిస్టమాటిక్ గవర్నెన్స్ క్యాపిటల్ ఉంటుంది. అంతేగాని స్టేట్ అంటేనే ఇది అని చెప్పలేదు అక్కడ. స్టేట్ అంటే ఇది అని ఎక్కడ చెప్పలేదు మీకు. ఓన్లీ స్టేట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్, నువ్వు అక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు నీ హెడ్ క్వార్టర్. రాజ్యాంగంలో ఇక్కడ పెట్టాలని ఇక్కడ రూల్ ఉందా? ఏ ఆర్టికల్లో ఉంది? ఎందుకు గూగుల్ అందరికీ జనాలందరూ ఓ పని చేయండి, గూగుల్ చేయండి. గూగుల్ అమ్మ తల్లి వికీపీడియా ఫాదర్ ఉంది కదా, గూగుల్లో కొట్టినా కూడా గూగుల్ ఏమిస్తుంది? విచ్ సర్వ్స్ యాజ్ ద సీట్స్ ఆఫ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆర్ విత్ ఇన్ ద ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. అంటే మీరు ఎక్కడ కూర్చొని ఎక్కడ పరిపాలన చేస్తారో దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. కానీ జగన్మోహన్ లాగా 3 రాజధానులు అంటే మళ్ళీ పరిపాలన రాజధాని ఒక దగ్గర, న్యాయ రాజధాని ఒక దగ్గర. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రాజధాని అనే పేరు ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఎదిగిపోయిద్దా? లేదు, రాజధాని అనే పేరు లేదన్నంత మాత్రాన సిటీ డెవలప్ అయిపోయిద్దా? మీరే చెప్పండి. ఇప్పుడు పూణే ఉంది, అవునా? బాంబే ఉంది. పూణే ఏమన్నా మహారాష్ట్రకి క్యాపిటలా? ఎంత ఫాస్ట్గా పూణే డెవలప్ అవ్వాలా? ఇప్పుడు ఢిల్లీ కంటే తలదన్నేలాగా ఇండియాలోనే అన్ని స్టేట్ల కంటే తలదన్నేలాగా నోయిడా ఉంటుంది. మరి అది క్యాపిటల్ కాదే? మరి ఎందుకు డెవలప్ అయింది? ఢిల్లీ పక్కనే కదా మళ్ళీ నోయిడా సిటీ. ఎలా ఉంటుంది? ఆర్గానిక్గా డెవలప్ అయ్యే వాటిని మనము డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పనిచ్చి ఆర్టిఫిషియల్గా నేను ఈ రోజు నుంచి ఈ రోజు క్రియేట్ చేస్తానంటే నువ్వు ఎవరికి ఇస్తావు ల్యాండ్? జనాలు ఇప్పుడు మొత్తం బిల్డింగ్, నేను అదే చెప్తున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అయిపోయింది మనం అనుకున్నట్టుగా. ఎవరికి ఇస్తున్నావు ల్యాండ్? ఏ వ్యక్తికి ఇస్తున్నావు? ఎవరు కొంటున్నారు? ఇప్పుడు నేను ఉండాలి, అబ్బా క్యాపిటల్ సిటీలో నేను ఉండాలి. ఎక్కడ కొనాలి? నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాలి రోజు, నాకు ఇప్పుడు హౌస్ కావాలి అక్కడ, రైట్? ఎక్కడ కొనాలి నేను? క్యాపిటల్ సిటీలో మొత్తం మంది డెవలప్, మొత్తం అంతా నువ్వు ఎకరాలని తీసుకున్నావు కదా, నాకు ఎక్కడ ఇస్తావు చెప్పు? ఏ ఏరియాలో ఇస్తావు నాకు? నో ఐడియా. మాకెళ్ళేది ఇంకా మిగతా కామన్ మ్యాన్కి ఏమొస్తుంది నందు? అక్కడ భూములు తీసుకుంటే భవిష్యత్తులో అది భూమికి ధరలు రెక్కలకు వచ్చి, భూములు పక్కన పెట్టినందు ఇప్పుడు అక్కడ పరిపాలన అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు మాకు ల్యాండ్, మేము ఇల్లు వేసుకోవాలి, ఎక్కడ కొనాలి?
ఎవడో బ్రోకర్ దగ్గరికి వెళ్ళి కొనాలి. అవునా? అంతే కదా? ఎవరో బ్రోకర్ దగ్గరికి వెళ్ళేసి వాడు ఏదో వీళ్ళు స్కాములు చేసుకొని వాడికి ల్యాండ్ ఇచ్చుంటారు, మేము అక్కడ కొనుక్కోవాలి. గజం ఎంత? 25,000 30,000. ఏం చేస్తున్నారా మీరు అర్బన్ మినిస్టర్? నువ్వు అద్దాలు పెట్టుకొని పోయి మాట్లాడడం కాదు. నీకు తెలియదా? స్కూళ్ళలో కూర్చొని నువ్వు ఊరికే నీ బిజినెస్ చేసుకోవడం కాదు. నీ ప్రాపర్టీ నా స్కూల్ ఏమన్నా సొసైటీకి సంబంధించింది. నీ పేరెంట్స్ ఇప్పుడు నీ స్కూల్లో ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఎందుకు ఇప్పటిదాకా మెంబర్షిప్ ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వలేదు సొసైటీలో? ఏం పేరెంట్స్ ఎందుకు అడగట్లేదు? వాళ్ళకు కూడా ఓనర్షిప్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా కాంట్రిబ్యూటర్సే కదా సొసైటీలో. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు అడగట్లేదు నారాయణ వీళ్ళు? అంటే జనాలు కూడా మోసం, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నావు నువ్వు. నీ సొసైటీ నీ ప్రాపర్టీ, నాదేమన్నా సొసైటీ అది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది అందరి ప్రాపర్టీ. అది చైతన్య స్కూల్ నారాయణ స్కూల్స్ ఏమైనా వాళ్ళవా? ఇట్స్ అ పబ్లిక్. ఈ స్కూల్లో పిల్లల యొక్క పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలియదు వాళ్ళకి. పాపం ఇది మాది అని చెప్పేసి అని తెలియదు. ఇప్పుడు అర్బన్ ఏరియా మొత్తం చూసుకుంటుంటాడు నారాయణ. మన నారాయణ ఏం చేస్తాడు? ఆడు ఏడ కొనాలి చెప్పు? ఇది పరిస్థితి. ఎంతసేపు ఉన్న ల్యాండ్ స్కాములు చేద్దామా, ఎవడికో వాడికి 99 పైసలకి ఇద్దామా. నేను మనం ఛాలెంజ్ చేశాను, మొత్తం రాష్ట్రం అంతా నాకు ఇచ్చేయండి, అదే 99 పైసలతో నేను కొంటానని చెప్పేసాను. మరి ఎవరు రాలేదే? సో వీళ్ళు ఇవి చెప్పే మాటలన్నీ స్కాములు స్కీములు తప్పనిచ్చి ప్రజలకు ఉపయోగపడేది కానీ ప్రజా సంక్షేమానికి కానీ దేనికి అది యూజ్ లేదు. ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకోవైపు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 29లో స్వాగతిస్తాము, ఖచ్చితంగా పరిపాలన రాజధాని ఇక్కడ నుంచి కొనసాగిస్తామని సజ్జల గారు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో అమరావతి నుంచి కుదరదు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు? వాళ్ళకే క్లారిటీ లేదంటారా? ఇప్పుడు పరిపాలన వేరు, ఆయన ఏం మాట్లాడారు, ఏ కంటెక్స్ట్లో మాట్లాడారు అనేది వేరే విషయం ఉంటుంది. ఈయన ఏ కాంటెక్స్ట్లో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది వేరే విషయం ఉంటుంది. ఆ కాంటెక్స్లో నుంచి ఒక పదాలను 2 పదాలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మనము దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోర్ట్రేట్ చేసుకుంటూ కూర్చుంటే ఎలా అయినా పోర్ట్రేట్ చేసుకోవచ్చు. దట్స్ నథింగ్ ప్రాబ్లం. ఎందుకంటున్నానంటే మీడియాలో నేను రీసెంట్గా చూస్తున్నాను, ఒక క్యాండిడేట్ ఉంటాడు, జబర్దస్త్లో చేసిన ఒక అతను ఏదో చేపలు రొయ్యలు ఏదో పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పేరు, కిరాకార్పియో లేదా కిర్కార్పియో తెలియదు, కానీ అతను వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి కాస్త సెన్స్ ఉందా? ఆ అరగెన్సీ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మిస్టర్ ఆర్పి, నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటే ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడడం నేర్చుకో. మీడియా వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి TV5లో ABNలో ఇంకో చోట నువ్వు ఆర్టిస్ట్ అయితే పోయి జబర్దస్త్ చేసుకో, కానీ పొలిటిక్స్లో వచ్చి ఇలా కూర్చొని మాట్లాడావు అనుకో, నిజంగా చెప్తున్నాను, మనోభావాలు దెబ్బతిని జనాలు మిమ్మల్ని కొడతారు. అది మీకు అర్థం కావట్లేదు. మీ టీడీపీ వాళ్ళే కొడతారు మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా, అందరు మనోభావాలు దెబ్బతిన్నారని చెప్పేసి ఓ పని చేద్దాం, అందరు మనోభావాలు దెబ్బతిన్నారని నీ దగ్గరకు వచ్చి కొడితే పరిస్థితి ఏంది నీది? కొంచెం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడు, ఏం మాట్లాడుతున్నాం ఏంటని చెప్పేసి అని. ఏందేందో మాట్లాడతాడు అసలు అతనికి. మీడియా ఉండేది దేనికోసము? స్టేట్లో ఉన్న ఇష్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి చేరడం కోసము. ఈ పొలిటీషియన్ చుట్టూ ఇష్యూస్ ఏంది, పర్సనల్ ఇష్యూస్ ఏంది, పర్సనల్ టార్గెట్స్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్? ఇప్పుడు అమరావతిలో ఒక్కో చదరపు అడుగుకి 12,000 రూపాయలు తీసుకుంటారని చెప్పి సజ్జల గారు మాట్లాడుతున్నారు, నిజమే అంటారా? ఒకటండి, నాకు తెలిసిన ఒక ప్రాక్టికల్ నేను చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లో సెక్రటరేట్ కట్టారు. ఎలా కట్టారు? ఎంత బాగుంది. ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ ఉంది కదా, టిమ్స్ అనుకుంటారా, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కదా టిమ్స్. ఎంత బాగా కట్టారు. దాని బడ్జెట్ ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వీళ్ళు కట్టిన హైకోర్టుకి, సచివాలయానికి ఎంత బడ్జెట్ అయింది? అసలు ఆ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి? బై ద వే చూసుకోండి ఒకసారి. దీని మీద పెట్టండి, కమిటీ వేయండి, నిజ నిర్ధారణ ప్రజా కమిటీ వేయండి, నిజ నిర్ధారణ ప్రతిపక్ష పొలిటికల్ పార్టీల కమిటీ వేయండి. చూద్దాం వాళ్ళు ఎంత స్కామ్ చేశారో లేదు తెలిసిపోయింది. దాంట్లో నేను చేసేవన్నీ స్కామ్లే, ఆర్టిఫిషియల్సే తప్ప ఏవి. అసలు ఎలా ఉంది హైదరాబాద్లో సచివాలయం? టీమ్స్ చూడండి, ఎర్రగడ్డకి వెళ్ళే రూట్లో మీరు ఒకసారి చూస్తే ఎలా ఉంది బిల్డింగ్, ఎక్సలెంట్. సో ఇన్ని స్కాములు తప్పనించాలి ఏం లేదండి అక్కడ. అన్ని టూకీ బిల్డింగ్సే, అన్ని కార్పెట్లు కొడితే బొక్కలు పడిపోయి తప్ప ఏం లేవు అక్కడ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్తున్నారు కదండి. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి ఆలోచించండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే ట్రాఫిక్ సరిగ్గా లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కొన్ని ఫీజిబిలిటీస్, దానికి ఒక డిస్టెన్స్, ఇవన్నీ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి.
ఇప్పుడు అటువైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటున్నారు. కోల్కతాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా? ఉంది కదా. చెన్నైలో లేదా? హైదరాబాద్ లేదా? ఉంది. ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు పెడతారబ్బా? ఎన్ని ఫ్లైట్లు వస్తాయి నాకు అర్థం కాదు. సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు అనుకో నందు, ఈ రోజు 10 ఫ్లైట్లు రావాలి. ఈ 10 ఫ్లైట్లలో టికెట్లు ఎవరు బుక్ చేసుకోవాలి చెప్పు? రైతులు అయితే బుక్ చేసుకోరు. మరి ఇంటర్నేషనల్కి వెళ్ళేసి వస్తారు రైతులు, ఎవరు బుక్ చేయాలి టికెట్లు? పారిశ్రామికవేత్తలు బుక్ చేయాలా? బిజినెస్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటుంది నాకు అర్థం కాలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు బుక్ చేయాలి? సో ఇవన్నీ ఇల్యూజన్స్కి బాగుంటాయి నందు, రియాలిటీస్ వేరు. ఓకే, నీకు ఇంటర్నేషనల్ పేరు ఇచ్చారు, డొమెస్టిక్ ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ జరుగుతాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ లే ఆఫ్స్, ఇంటర్నేషనల్ సంబంధించినవన్నీ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ డేస్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి ల్యాండ్ అవ్వడానికి స్కోప్ ఉండిద్ది. దట్స్ ఫైన్, అంతవరకు బాగుంటుంది. ఇప్పుడు ఓవర్ ద నైట్ అయితే అన్నీ జరగవు కదా. ఓకే, ఓవర్ ద నైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతము నీకు ఫుడ్ పెడితే, నీకు పొట్టలో ఫుడ్ వస్తే నువ్వు లేచి తిరగడానికి చేయడానికి ఉంటుంది. నువ్వు అది లేకుండా నువ్వు రేపు నీ పిల్లడి భవిష్యత్తు గురించి ఆలోచించుంటే అసలు నువ్వే బతకలేకపోతే నీ పిల్లడు ఎక్కడి నుంచి బతుకుతాడు? నువ్వు పిల్లడు బతకాలంటే నువ్వు ఎత్తుకోవాలి, చదివించాలి, చెయ్యాలి, ఇన్ని ఉన్నాయి కదా. ఈ ప్రాసెస్ అంతా మర్చిపోతున్నావు.